నమస్తే మిత్రమా. వెల్కమ్ టు ఎఫ్ఎం ఐఏఎస్. సో ఈ రోజు న్యూస్ పేపర్‌లో కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా ఉండడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్ స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ప్రధానంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 మేనేజర్ పోస్టులు. అంటే మనం గతంలో కూడా ఎపిటమీ యొక్క అంశం పైన డిస్కషన్ చేయడం జరిగింది. ఏదైతే ఉన్నత విద్యావంతులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆహ్వానం పలుకుతుంది. ఈ సంస్థ 500 పోస్టుల భర్తీ చేయబోతుంది. నిర్దేశిత విభాగాల్లో యూజీ, పీజీలో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ అంటే ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఈ యొక్క ఎగ్జామినేషన్ ఈ యొక్క 500 మేనేజర్ పోస్టులకు సంబంధించి మొత్తం 3 ఫేజెస్ లో సెలక్షన్ ఉంటుంది. మొదటిది ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది కూడా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క సిబిటి లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఆ గ్రూప్ డిస్కషన్ లో క్వాలిఫై అయిన వాళ్ళకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇలా 3 స్టేజెస్ లో ఈ యొక్క ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇందులో మనకు అంటే ఇట్లా ప్రిలిమ్స్, మెయిన్స్ అనే ఒక స్టేజ్ అనేది ఉండదండి. డైరెక్ట్ ఫస్ట్ ఒక ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామినేషన్ కూడా ఏ విధంగా ఉంటుందంటే 150 ప్రశ్నలు, 225 మార్కులు. మరి ఇందులో ఈ యొక్క ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ కూడా 2 పార్ట్స్ గా ఉంటుంది. పేపర్ 1 వచ్చేసరికి పేపర్ 1 లో మనకు పార్ట్ 1 అంటే ఒకటే పేపర్ ఉంటుంది. అందులో పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1 లో వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 పోస్టులు, 25 క్వశ్చన్లు, రీజనింగ్ 25 క్వశ్చన్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా 25 క్వశ్చన్లు. ఇలా పార్ట్ 1 లో 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ పార్ట్ 1 లో 1/4 నెగిటివ్ ఉంటుంది. మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4. మరి పార్ట్ 2 లో వచ్చేసరికి మన ప్రొఫెషనల్ పరిజ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం మొత్తం ఇక్కడ 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 2 మార్క్స్ చొప్పున ఇక్కడ 150 మార్క్స్ ఉంటుంది. అంటే ఇక్కడ 150 మార్క్స్, ఆ పార్ట్ 1 లో 75 మార్క్స్. ఇలా మొత్తం కలిపితే 225 మార్కులకు మనకు ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఈ యొక్క ఏదైతే ఫస్ట్ జరిగేటువంటి ఎంసీక్యూస్ బేస్డ్ ఎగ్జామినేషన్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళను మనకు గ్రూప్ డిస్కషన్స్ కి ఇన్వైట్ చేస్తారు. ఈ యొక్క గ్రూప్ డిస్కషన్ కూడా 50 మార్కులకు ఉంటుంది. 50 మార్కులకి యొక్క గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది. ఈ గ్రూప్ డిస్కషన్ లో నుంచి ఎవరైతే 25 మార్కులు మినిమం 25 మార్క్స్ అనేది మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్. ఈ 25 మార్కుల నుంచి అందులో మళ్ళా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అయితేనేమో 22.5 మార్కులకు మినిమం మార్కులు. మళ్ళీ ఈ యొక్క గ్రూప్ డిస్కషన్ నుంచి 1:3 రేషియోలో ఒక్క పోస్ట్ కు 3 చొప్పున ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో కూడా 50 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో కూడా సేమ్ మళ్ళీ 25 మార్కులు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. అదే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అయితే 22.5 మార్క్స్ అయితే సరిపోతుంది. మరి ఇక్కడ పూర్తి స్థాయిలో మరి సార్ ఇంత మంచిగా ఉంది, ఇన్ని స్టేజ్ లో సెలెక్షన్ చేస్తారు, అసలు జీతం ఎంత ఇస్తారు సార్, సాలరీ ఎంత ఇస్తారంటే ఇక్కడ క్రెడిట్ ఐటీ ఆఫీసర్ అవకాశం వచ్చిన వారికి 48,480 మూల వేతనం లభిస్తుంది. దాంతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, ఇతర ప్రోత్సాహాలతో మొదటి నెల నుంచే సుమారు 80,000 వేతనం అందుకోవచ్చు. ఇది బ్యాంకు పీఓతో సమాన హోదా ఉన్నటువంటి ఉద్యోగం కాబట్టి స్పెషలిస్ట్ సేవల నిమిత్తం వీరిని బ్యాంకు కార్యకలాపాల్లో మనకు వినియోగిస్తారండి. ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ కూడా 250 ఖాళీలు ఉండడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ ఐటీ కూడా 250 ఖాళీలు ఉన్నాయి. సో వీటన్నిటికీ మనకు లాస్ట్ డేట్ May 20 లోపల ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్ మళ్ళీ తర్వాత ఇస్తారు. పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కోసం www.unionbankofindia.co.in అనే ఒక వెబ్సైట్ లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. మరొక కీలకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ అప్డేట్ చూసుకున్నట్టయితే NAL లో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తంగా ఇక్కడ 28 పోస్టులు నోటీస్ చేశారు. అందులో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కొన్ని పోస్టులు, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, హిందీ ఆఫీసర్, ఇలా మొత్తం వేరియస్ డిపార్ట్మెంట్ లో వేరియస్ పోస్టులను ఫిల్అప్ చేస్తున్నారు. మొత్తం 28 పోస్టులు ఉన్నాయండి. దీనికి May 20 లోపల ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయి సమాచారం కోసం www.nal.res.in అనే ఒక వెబ్సైట్ లో మీకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. ఇదే కాకుండా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS లో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 20 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో పోస్ట్ వచ్చేసరికి సైంటిస్ట్ B క్యాడర్ కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి సంబంధిత విభాగంలో BE లేదా బీటెక్ గేట్ స్కోర్ పీజీ అనేది ఉండాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ ఇది కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. May 23 లాస్ట్ డేట్. మరి దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ, అదే విధంగా పే స్కేల్స్ తదితర అంశాలు, మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ గురించి కానీ పూర్తి స్థాయి సమాచారం కోసం BIS.gov.in అనే ఒక వెబ్సైట్ లో మీకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. అదే విధంగా చూసుకున్నట్టయితే BEML లో మనకు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, అదే విధంగా ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారత్ ఎర్త్ మూవర్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ May 14 లోపల ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం వీళ్ళు నోటీస్ చేసిన పోస్టుల సరికి 6 పోస్టులను నోటీస్ చేయడం జరిగింది. దీనికి ఎలిజిబిలిటీ మన గ్రాడ్యుయేషన్ తో పాటు MBA, అదే MSW లేదా
ఎంఈఏ సోషల్ వర్క్ లో మనకు హెచ్ఆర్ గాని, ఐఆర్ గాని ఉంటే సరిపోతుంది. సో ఇలా రకరకాలైనటువంటి అంశాలను కూడా తెరపైకి తీసుకొని రావడం జరిగింది. మరి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకు జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి 500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో రిలాక్సేషన్ ఉంటుంది. దీనికి మే 14థ్ లాస్ట్ డేట్ ఉంటుంది. పూర్తి వివరాల కోసం www.bemlindia.in అనే ఒక వెబ్‌సైట్‌లో మీకు పూర్తి స్థాయి సమాచారం అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకు అదే విధంగా చూసుకున్నట్టయితే మినరల్ డెవలప్మెంట్ సంస్థలు కూడా మనకు మేనేజర్ పోస్టులకు ఇక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 9 పోస్టులు ఉన్నాయండి. సో విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్ బేస్ పైన మనకు వేరియస్ డిపార్ట్మెంట్‌లో 9 మేనేజరియల్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇక్కడ రకరకాల పోస్టులు ఉండడం జరిగింది. ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళ సాలరీ కూడా మనకు మేనేజర్‌కు 90,000, అసిస్టెంట్ మేనేజర్‌కి 60,000 పర్ మంత్ ఉంటుంది. సో ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే దీనికి ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ దరఖాస్తులు అన్నీ కూడా మనకు 15థ్ మే లోపల మనకు సూలేరి కోల్ మైన్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్ మనకు దీనికి సంబంధించి వర్క్ లొకేషన్స్ కూడా మనకు కోల్ మైన్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్, హెడ్ ఆఫీస్ విజయవాడ, మంగపేటలో వర్క్ చేయాల్సి ఉంటుంది. దీని యొక్క సెలక్షన్ అనేది ఎవరైతే అప్లికేషన్స్ వస్తాయో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ నుంచి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అక్కడ నుంచి మనకు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కోసం apmdc.ap.gov.in అనే ఒక వెబ్సైట్ లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ లిమ్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ లో మనకు ప్రధానంగా ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కాన్పూర్ లో 12 పోస్టుల నోటిఫికేషన్ 12 పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో ఒక రకరకాల పోస్టులు కూడా ఉండడం జరిగింది. సో వీటన్నిటికీ మనకు డిఫరెంట్ ఏజ్ క్వాలిఫికేషన్స్ కూడా ఉండడం జరిగింది కాబట్టి ఆన్లైన్ లో అప్లికేషన్స్ కు మనకు 30 మే లాస్ట్ డేట్ గా ఉంది. పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కోసం ALIMCO.in అనే ఒక వెబ్సైట్ లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. మరొక కీలకమైన అప్డేట్ ఏపీసీఐ లో హోంగార్డ్ ఉద్యోగాలండి. ఆంధ్రప్రదేశ్ లోని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లో 28 హోంగార్డుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. మే 15th వరకు ఎవరైతే క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అర్హత వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకుని 10+2 తో పాటు డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, టైపింగ్ అనేది వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఏజ్ వచ్చేసరికి మనకు 18 to 50 ఇయర్స్ ఉంటుంది. అప్లికేషన్స్ అనేది మనకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఆఫ్లైన్ అప్లికేషన్స్ కు లాస్ట్ డేట్ మే 15th ఈస్ ద లాస్ట్ డేట్ అండి. సో ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఆ తర్వాత స్కిల్ టెస్ట్, ఆ తర్వాత డ్రైవింగ్ టెస్ట్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తుంటారు. సో ఈ యొక్క సెలక్షన్ అనేది ఇంటర్వ్యూ బేస్ లో ఉంటుంది. వెబ్సైట్ పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం cid.appolice.gov.in అనే ఒక వెబ్సైట్ లో మీకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. అదేవిధంగా చండీగఢ్ లో 160 పోస్టులు, పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో కాంట్రాక్ట్ బేస్ పైన 160 పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇక్కడ సీనియర్ రెసిడెంట్స్ 143, జూనియర్ లేదా సీనియర్ మనకు డెమాన్స్ట్రేటర్స్ 14, సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఒక పోస్టు, సీనియర్ మెడికల్ ఆఫీసర్ 2 పోస్టులు కూడా ఉండడం జరిగింది. సో ఇలా రకరకాల పోస్టులు ఉన్నాయండి. వీటన్నిటికి కూడా మనకు సిబిటి ఎగ్జామినేషన్ 26th మే రోజున ఉంటుంది. అప్లికేషన్స్ అన్ని 18th మే లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీ, కోల్కతాలో ఇవ్వడం జరిగింది. పూర్తి సమాచారం కోసం pgimer.edu.in అనే వెబ్సైట్ లో పూర్తి సమాచారం ఉంటుంది. మరొక కీలకమైన అప్డేట్ ఆది నుంచి అంటే మాకెందుకు ఈ అన్యాయం అంటూ డిఎస్సి అర్హతకు మార్కుల గండం. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి గురించి మొదటి నుంచి ఈ యొక్క క్వాలిఫికేషన్ విషయంలో, అదే పర్సంటేజ్ విషయంలో కానీ, టెట్ మార్కుల విషయంలో కానీ ఇలా రకరకాలైనటువంటి ఇష్యూస్ మొదటి నుంచే ఉన్నాయి. అదే అంశాన్ని ఇక్కడ తెరపైకి తీసుకొని రావడం జరిగింది. డిఎస్సి అర్హతలకు మార్కుల గండం. డిగ్రీలో 40% ఉండాలని నిబంధన. బిఏడి జనరల్ అభ్యర్థుల ఆందోళన. 2011 కంటే ముందే బిఏడి విద్యార్థులకు మనకు ఎన్సిటి మార్కుల మినహాయింపు, సుప్రీం ఆదేశాలతో మార్గదర్శకాల మార్పు, ఏపీ డిఎస్సిలో అమలు కాని ఆ సడలింపు, తెలంగాణలో జనరల్ కు 45% మాత్రమే అంటూ ఇక్కడ ప్రధానమైనటువంటి వార్త ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఆ 3 వర్సిటీల్లో ప్రత్యేక నియామకాలకు ప్రత్యేక విధానం ప్రభుత్వ యోచన. వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయాల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల పరీక్ష నియామకాల కోసం ప్రత్యేక విధానం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీనికోసం ఆయా వర్సిటీల నుంచి ప్రతిపాదనలు కోరుతుంది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గత నెలలో ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అదేవిధంగా మనకు కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ,
పివి నరసింహారావు పశు వైద్య వర్సిటీలో పోస్టులు లేకపోవడంతో ఉపకులపతులు విద్యార్థులు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. త్వరలో పోస్టులను భర్తీ చేస్తామని వారికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. వ్యవసాయ వర్సిటీలో 380, అదేవిధంగా హార్టికల్చర్ వర్సిటీలో 66, వెటర్నరీ యూనివర్సిటీలో 60 పోస్టుల చొప్పున మొత్తంగా 506 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వీసీలు నివేదించారు. కాగా నియామక విధానం గురించి 3 విశ్వవిద్యాలయాలు ప్రతిపాదనలు ఇవ్వాలని ప్రభుత్వం సూచిస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కామన్ అగ్రికల్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ను రాత పరీక్ష రూపంలో నిర్వహించాలని అందులో పేర్కొంది. విద్యార్హతలో బోధన అనుభవం, కమ్యూనికేషన్స్, వ్యక్తిగత ఇంటర్వ్యూల ప్రతిభ ఆధారంగా మిగిలిన 50% మార్కులు కేటాయించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం యూజీసీ ఐకార్ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించడం లేదు. తాజా నియామకాల కోసం రాత పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రతిభావంతులైన వారిని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంటుందంటూ విశ్వవిద్యాలయం భావిస్తుంది. మరొక కీలకమైన అప్డేట్, ఇంధన సంస్థల్లో ఉద్యోగాలు ఖాళీ 2017 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఫిలప్ చేయలేదండి. సో వేలల్లో ఇంజనీరింగ్ పోస్టుల ఖాళీ. ఏపీ ట్రాన్స్కోలో ఏడబ్ల్యూఈ పోస్టులు 500 వరకు ఖాళీగా ఉన్నాయి. ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ పోస్టులు 234 భర్తీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జెన్కోలో ఏడబ్ల్యూఈ పోస్టులు 383, సబ్ ఇంజనీర్ పోస్టులు 343 ఖాళీగా ఉన్నాయి. వీటిని తక్షణమే నింపాలని నిరుద్యోగ యువత కోరుతున్నారు. గతంలో విద్యుత్ సంస్థల్లో పోస్టుల భర్తీ చేసినట్లుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ దఫాలో తమకు మేలు చేసేలా ఉద్యోగాల భర్తీ చేయాలని కోరుతున్నారు. కాగా రిటైర్డ్ అవుతున్న వారు అవుతున్నట్లుగానే ఖాళీల భర్తీ చేయకపోవడం పట్ల తమపై పని భారం పడుతుందని, విద్యుత్ డిమాండ్ సరఫరా చేయలేకపోవడంపై నిరంతరం శ్రమించవలసిన పరిస్థితి ఏర్పడిందని ఇందుకు సంస్థల ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పని భారం, ఒత్తిడి తగ్గాలంటే ఇంధన సంస్థల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని విద్యుత్ ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేయడం జరిగింది. మరొక కీలకమైన అప్డేట్ అండి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా తెలంగాణలో రాబోతున్నటువంటి 12,000 నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ ను కూడా ఎపిటమ్ పోలీస్ అకాడమీ ప్రతి బుధవారం నిర్వహించడం జరుగుతుంది. గతంలో ఇప్పటివరకు గత 2 నెలల నుంచి కూడా ఉచితంగా ఫ్రీ గ్రాండ్ టెస్టులు ప్రతి బుధవారం నిర్వహిస్తుంది ఎపిటమ్ పోలీస్ అకాడమీ. ఈ యొక్క ఎపిటమ్ పోలీస్ అకాడమీ నిర్వహించేటువంటి ఫ్రీ మెగా గ్రాండ్ టెస్టులు కూడా ఎగ్జాక్ట్ ఫైనల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అదేవిధంగా ఇది ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ సిరీస్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. సో ఇందులో మనకు వెన్యూ వచ్చేసరికి ఎపిటమ్ పోలీస్ అకాడమీ అబౌవ్ డామినస్ పిజ్జా, ఆర్టీసీ క్రాస్ రోడ్, స్టీల్ బ్రిడ్జ్, పిల్లర్ నంబర్ 45 దగ్గర ఉండడం జరుగుతుంది ఆఫ్లైన్ వెన్యూ. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా 7095606639 లేదా 7095606638 నంబర్ కు కాల్ చేయండి. సో ఏదైతే ఈ యొక్క ఫ్రీ ఎగ్జామినేషన్ కు ఎన్రోల్ అవ్వాలనుకున్నటువంటి అభ్యర్థులు ఏదైతే ఉంటారో, ఈ బుధవారం ఎగ్జామ్ రాయాలనుకుంటే మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే మీకు ఇక్కడ గూగుల్ ఫామ్ కూడా ఓపెన్ అవుతుంది. గూగుల్ ఫామ్ ఓపెన్ అయిందంటే మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తే ఈ యొక్క ఎగ్జామినేషన్ కు ఫ్రీ ఎన్రోల్మెంట్ అవుతుంది. సో ఇలా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ పొందేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.